వీక్షకులకు శ్రోతలకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 27వ రోజు పారాయణము పద్మపురాణాంతర్గత 23వ అధ్యాయము. విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని చూసి, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగటంతో ఆ గణాధిపతులు ఈ విధంగా చెప్పనారంభించారు. ఇప్పుడు జయ విజయుల పూర్వజన్మల గురించి తెలుసుకుందాం. తృణబిందుడి కూతురు దేవాహుతి. ఆమెకు కర్దమ ప్రజాపతి వల్ల 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరము అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు, వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు వారిరువురు. అందువలన మరుత్తడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా కోరాడు. దానికి అన్నదమ్ములిద్దరూ ఒప్పుకొని కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు రాజు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తించదలిచారు. తదనంతరం మరత్తు రాజు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురి అన్నదమ్ములకు తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో విజయుడు కూడా ఊరుకోకుండా అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణువర్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసుకునిన వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుండి మమ్మలను మళ్లించు అని మనవి చేసుకున్నారు. అందుకు మందహాసం చేస్తూ ఆ విష్ణుమూర్తి, ఓ జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వము ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యములో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించటంతో ఆ ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి, అంటే ముసలిగాను ఏనుగుగాను జన్మించారు. పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం రానే వచ్చింది. ఆ కార్తీకములో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచినదే తడవుగా ప్రత్యక్షమైన ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి వారిరువురిని, అంటే ఆ ముసలిని ఆ ఏనుగును రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. అప్పటి నుండి ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లుతుంది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవి అయ్యాయి. ఓ ధర్మదత్త, నీవడిగిన జయ విజయుల వైకుంఠ ద్వారపాలకుల కథ ఇదే. అందువలన నీవు కూడా సుదర్శనధారుడైన ఆ శ్రీమన్నారాయణుడి
ఆరాధించు. తుల, మకర, మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణ మందు నిష్టగలవాడివై ప్రవర్తించు. అంటే తులసీవనాన్ని పెంచు. గోబ్రాహ్మణులను, విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, వంగ మొదలైన వాటిని ఈ మాసములో తినరాదు. జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన, తపో, యజ్ఞతీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యములో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతము మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో మాట్లాడి అతనిని నియమనిష్ఠుడిని చేసి ఆ కలహ సమేతంగా విమానముతో కూడి వైకుంఠానికి బయలుదేరారు. ఇంకా నారదుడు ఇలా చెబుతున్నాడు: ఓ పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యాతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఇంతటితో 23వ అధ్యాయము సమాప్తము. 24వ అధ్యాయము ప్రారంభము. ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ, సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచమని కోరగా నారదుడు ఇలా చెప్పసాగాడు: కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం. సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. ఇప్పుడు కృష్ణా సరస్వతీ నదుల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఒకానొక మన్వంతరములో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై యజ్ఞదీక్ష చేయడానికి సమాయత్తమవుతున్నాడు. హరిహరులతో సహా సర్వదేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక ముహూర్తములో బ్రహ్మకు యజ్ఞదీక్ష ఇయ్యడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అంటే కర్త యొక్క కలత్రము అంటే ఇక్కడ కర్త అంటే యజ్ఞము చేసేవారు. యజ్ఞం చేసేవారు ఇక్కడ బ్రహ్మదేవుడు. కర్త యొక్క కలత్రము, ఇక్కడ కలత్రము అంటే ఆ కర్త యొక్క భార్య, బ్రహ్మదేవుని భార్య. బ్రహ్మదేవుని భార్య ఎవరు? సరస్వతీదేవి. అలా ఈ సరస్వతీదేవికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారట. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తము దాటిపోతోంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడముతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రిని దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగు మహర్షి గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షములో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానములో దీక్షితురాలై ఉన్న సవతి అయిన గాయత్రిని చూసి సరస్వతీదేవి ఇలా అంటున్నది: ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజించబడుతున్నారో మరియు పూజనీయులు పూజించబడటము లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానములో ఉన్నటువంటి ఈ గాయత్రి ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక. ఇంకా ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నాకన్నా చిన్నదానితో ఆసీనురాలిని చేశారు కనుక మీరు కూడా నదీ రూపాలను పొందండి అని శపించింది. అంటే బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ఆ దీక్షలో తన బదులుగా గాయత్రీదేవిని ఉంచటం వలన సరస్వతీదేవి కోపముతో గాయత్రీదేవిని
ఒక కనిపించినటువంటి ఒక నదిగా ఉండాలి. అలాగే అక్కడ వచ్చినటువంటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నదులుగా మారండి అని సరస్వతీదేవి శపించిందట. ఇక సరస్వతీదేవి మాటలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు, కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరులిద్దరూ సరస్వతిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి, కనుక ఈ శాపాన్ని మళ్లించుకో అన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవటం వలనే నా కోపరూపంగా ఈ యాగం విఘ్నపడి ఆగమయ్యింది, కనుక మీరందరూ నదీ రూపాలను ధరించవలసిందే అని ఆమె నొక్కి పలికినది. సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు అనేక విధాలైన నదులుగా పరిణమించాయి. ఆ సమయములో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగా మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను, వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించడం ఆరంభించారు. గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ఉద్భవాన్ని భక్తితో చదివినా, వినినా, వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. ఇంతటితో 24వ అధ్యాయము సమాప్తం. పద్మపురాణంలో చెప్పబడిన 23, 24 అధ్యాయములు సమాప్తము. 27వ రోజు కార్తీక మాస పారాయణము ఇంతటితో సమాప్తము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for your time. Thank you all.